తెల్లారి బ్రహ్మనాథ వారికి కోయిలలు పూసి కొమరెల్లి తెల్లారి బురకలు పూసి నీకు భూములు తెల్లారినయ్యా పార్వతమ్మలో గిల్లల్లా పై మేలుకు రెడి అల్ల నీలమ్మలో గిల్లల్లా నిద్రలేసి అల్లైంది లేవయ్యా ఔషధోని బాంధవులు 1,000,000 గొల్లలు 100,000 యాదవులు నీ కొరకు ఎదురెదిరి చూస్తున్నారయ్యా ఓ భగవంత కాలింగాల మడుగు స్నానం చేసి చిరిక శర్మ మీద కూర్చొని పూజలు పోయాలైంది లేవయ్యా చినక శర్మం మీద కూర్చొని పూజలు పోయాలా 5 ఏళ్ల యూపిది ఆనందంగా పెట్టి 3 ఏళ్ల యూపిది ముట్ట ధరించుకొని కుర్స బొమ్మలు నడవా కుంకుమరాగి పెట్టేది అలా అయ్యరు అంగలింగాలు ఆచార మంత్రులు 70 కోట్ల దేవతలు యతేశ్వర మాముని ఋషులు నీ కొరకు ఎదురెదిరి చూస్తుండ్రు లేవయ్యా పట్టి ఒక చేత జగ్గు పట్టి ఒక చేత బండారు పట్టి ఒక చేత భక్తులకు వరములు ఇచ్చేది అలా రూపులు పడ మారి రుద్రమేమి వైతున్ను మాపులు పడ మారి మైలార లింగారి గట్ల బొద్ది పూర మల్లయ్య గంగమ్ర పారు పోసి అల్లైంది రేవయ్యా ఈశ్వరి కొడుకును 4 బాలలక్కవాడి నారాయణమూర్తి 5 బాలలక్కవాడి అష్టాది వర్ణాలలో ఇష్టదైన లింగారి అయ్యా ఎడమన మేడలమ్మ కున్న కొల్లకే తమ్మ ఎడక రత్నగిదేవి పాదాల కడ పద్మాలదేవి పౌరమిదేవి రత్నగిదేవిని 5 బాలలక్కవాడినవా దేవుడా సుక్కల పర్వతము జారు జారు బండ మల్లయ్యనిది జంగవారు పారుదేవా కొమరెల్లి గుట్టల్లా కోడాట కాని 5 గుట్టల్లా ఆనందమరుడు వదిలా గుట్టల్లో ఒయ్యారి కాని ఎక్కడ చూసిన కాని సుక్క అవతారం మీద నీ పేరు ఆనందమతో వింటున్నాయ్యా కుడి చేత వైకుంఠము నొట్ట చిత్ర కన్ను లోకాన్ని ప్రతిపాదన చేస్తున్నాయ్యా పులితోని శర్మపో అది కూతున మల్లం సక్కరాజుని కపిల్ల మెడలో నాగన్న నీకు పొరవాయి కూసున్నాడయ్యా
లింగమా మందిరాగా రావు బస్వయ్య బండారు పావురావరణాలు దేవా పార్వతమ్మ వరకు వారా నీకు 10,000 శరణ చేసి అల్లైంది దేవయ్యో సరికలున్నా ఓ బాల కొమరెల్లి లేవయ్యా సుఖి మారకుండు సుక్కల పర్వతం జారు జారు బండ మల్లయ్య జంగ